వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి తిరుమలలో విభవ అతిథి గృహంలో ఒక నటిమణికి సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేయడం మీద ఆల్రెడీ ఆ వివాదం తెలిసిందే. దాని మీద దువ్వాడ శ్రీనివాస్ గారు అలాగే దివ్యల మాధురి ఇద్దరు కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఒకసారి చూడండి. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు అసలు తెలీదు. తెలిస్తే నేను అనవసరంగా ఇలాంటి పనులు చేయను, వివాదాల్లో ఇరుక్కోవాలని అసలు అనుకోను. తనుజ పాపం బర్త్డే కోసం స్వామి దర్శనం చేయమని అడిగింది. సో అడిగినప్పుడు మేము 4th తిరుపతి వెళ్ళాము. 5th దర్శనాని కోసం మార్నింగ్ 7:30 స్లాట్కి మాకు దర్శనం చేసుకున్నాము. సో ముందు రోజు నైట్ తన బర్త్డే సందర్భంగా పాపం తనకి సర్ప్రైజ్ చేద్దామని ఒక చిన్న కేక్, అది కూడా ఎగ్లెస్ కేక్ వాళ్ళకి అడిగితే ఎగ్లెస్ కేక్ పట్టుకెళ్ళచ్చు అని చెప్పారు మాకు. సో ఎగ్లెస్ కేక్ని తీసుకెళ్ళి ఆమెతో కట్ చేయించి అక్కడే తనకి మట్టి గాజులు, చీర, కొంచెం చెవిరింగులు అవి తనకి బహుమతి ఇచ్చి విషెస్ చెప్పి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute అది కూడా మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ గెస్ట్ రూమ్లో. పాపం తనకి ఈ విషయంతో అసలు ఏ సంబంధం కూడా లేదు. పాపం ఆమె తనుజ దర్శనం కోసం వచ్చింది, తనకి కేక్ కోసం అస్సలు తెలియదు. ఏదో సర్ప్రైజ్ చేద్దాము, బర్త్డే కదా, స్వామి సమక్షంలో బర్త్డే చేసుకోవాలని ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటాం కదా. సో అవకాశం వచ్చింది, దర్శనం చేసుకున్నాము. సో అలాగే పాపం అక్కడే ఉంది కదా, తనతో కేక్ కట్ చేయించాలన్న ఆలోచనతో నేనేమో కేక్ కట్ చేయించాను. దానికి ఆమెకి ఎందుకు సంబంధం? పాప ఆమెను ఎందుకు ఇందులో లాగుతున్నారు? 2 days నుంచి ఆమెని తగ్గ కామెంట్స్ చేస్తూ, ట్రోల్ చేస్తూ కేసులు పెట్టాలి. ఆమెకేం సంబంధం? ఒకవేళ కేక్ కట్ చేయడం తప్పైతే దానికి బాధ్యురాలి నేను. ఎందుకంటే ఆ కేక్ని తీసుకెళ్ళింది నేను, ఆ కేక్ని కట్ చేయించింది నేను. తనకి ఏ సంబంధం లేదు కదా. రాజకీయ కుట్రలో బలి చేయాలంటే మమ్మల్ని బలి చేయండి. ఆ పిల్ల ఏం చేసింది? ఆమెను ఎందుకు ఆడుకుంటున్నారు? చిన్న పిల్ల, దానికి ఎందుకు అంత స్ట్రెస్కి గురి చేస్తున్నారు? నిజంగా ఏవైనా మీరు చేయాలనుకుంటే, మీరు ఏమైనా ట్రోల్స్ చేయాలన్నా, ఒక న్యూస్ ఐటమ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నామే చేయండి. అనవసరంగా తనుజాని కాంట్రవర్సీలోకి లాగద్దు. ఆమె పాపం దర్శనానికి మాత్రమే వచ్చింది, ఆమెకు దర్శనం చేయించాను. కేక్ పట్ల పాపం ఆమెకి ఏమీ తెలియదు. నాకు కూడా కేక్ కట్ చేయకూడదనే విషయం తెలియక నేను ఒక కేక్ తీసుకెళ్లాను. మాకు తెలీదు తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదనేది. అయినా మేము ఆ కేక్ను తీసుకొచ్చాం. ఆ కేక్ను తీసుకొచ్చేటప్పుడు అది చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్. బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్ అని ఇది 1100 రూపాయలు ఈ కేక్. మేమే ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఈ కేక్ని పైకి తీసుకెళ్ళాం. మరి మేము ఉన్నటువంటి విభవ అనేటటువంటి బ్లాక్లో ఆ రూమ్, మేము ఏదైతే రూమ్లో ఉన్నామో, మరి తనుజాకి ఈ విషయం తెలియదు. మాధురి మరి తన స్నేహితురాలు కాబట్టి తనని కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి ఒక అప్పటికప్పుడే చూపించి నీ పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తున్నాం అంటే ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ ఒక్క 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం జరిగింది. క్లోజ్. చూసారుగా, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, చదువుకున్నారు, న్యాయశాస్త్రం మీద కూడా మంచి పట్టు ఉంది. అలా ఉన్నటువంటి వ్యక్తికి సరే ఆవిడకంటే తెలియదు, ఆవిడేం చదువుకుందో మనకు తెలియదు, వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళది, ఎవరు మాట్లాడక్కర్లేదు. కానీ అక్కడ ఏం చెయ్యకూడదు అనేటువంటి దానికి క్లియర్ కట్గా ఇండికేషన్స్ అనేవి ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. తిరుమలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దానికి. ఏమైనా తప్పు చేస్తే అక్కడ కేసులు పెడతారనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా సరే ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి, వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి జంట కేకుని కొని 1100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి, అది కూడా ఎగ్లెస్ కేక్ అంటే గుడ్డు కలపకుండా చేసినటువంటి కేక్ట, దాన్ని పైకి తీసుకెళ్ళచ్చు అని చెప్పారట. అందుకని తీసుకుని వెళ్ళిపోయి పైన చేశారట. అయితే దీనికి సంబంధించి సింపుల్ ప్రశ్న, తిరుమలకి కేక్ తీసుకువెళ్ళొచ్చా? దానికి సమాధానం, తిరుమల కొండపైకి కేకులు తీసుకువెళ్ళడం, పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది పూర్తిగా నిషేధం. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. తిరుమల పవిత్రతను కాపాడడానికి టీటీడీ నిబంధనల ప్రకారం కేక్ కటింగ్ వంటి పనులు చేయకూడదు. ఇటీవలే కేక్ కట్ చేసిన ఘటన మీద టీటీడీ తీవ్రంగా స్పందించి చట్టపరమైనటువంటి చర్యలకు సిద్ధమైంది కాబట్టి కేకులు తీసుకువెళ్ళకపోవడం మంచిది అనేటువంటి ఇది నిషేధం. తిరుమల పవిత్ర ప్రదేశం కావడంతో బర్త్డే కేకులకు అనుమతి లేదు. అది ఎగ్ అయినా ఎగ్లెస్ అయినా. నిబంధనలు ఉల్లంఘించి కేక్ కట్ చేస్తే చర్యలు తీసుకుంటారు. సలహా, స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కేకులు ఇలాంటి వేడుకలకి దూరంగా ఉండడం మంచిది. నోరు దగ్గర పెట్టుకుంటే మంచిది. దర్శనానికి వెళ్ళేటప్పుడు అది పుట్టినరోజా ఇంకోటి ఇవన్నీ పక్కన పెడితే వెళ్ళే ప్రతి వాళ్ళు ఎవరైనా సరే నోరు దగ్గర పెట్టుకుంటే మంచిది స్వామివారి విషయంలో. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఏదో రాజకీయపరమైనటువంటి కారణాలు ఇది అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం టీటీడీ చర్యలు తీసుకుంటుందా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.